వెల్కమ్ టు లక్కీ ఛానల్. నిజాయితీగా కళను మాత్రమే నమ్ముకుని సినిమా పరిశ్రమకు సేవ చేసిన వారిలో ఆయన ఒకరు. గుర్తింపు కోసం పాకులాడకుండా నటనే ప్రాణంగా, ప్రేక్షకాదరణే ధ్యేయంగా ముందుకు సాగారు. తొలి సినిమాతోనే బ్రేక్ సంపాదించుకుని కొత్త వాళ్లను పరిచయం చేయడం అనే ట్రెండ్ కు నాందిగా నిలిచి 6 దశాబ్దాలు తెలుగు సినీ చరిత్రలో తనకు ప్రత్యామ్నాయం లేదని నిరూపించుకున్న నటుడు. కథానాయికలకు తొలి సినిమా హీరోగా పేరు తెచ్చుకున్న నటుడు చంద్రమోహన్. ఆయన గురించి తెలుసుకునే ముందు మా ఛానల్ ను ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి, ఒక లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఆయనతో సినిమా చేస్తే చాలు ఆ యాక్ట్రెస్ ఇండస్ట్రీని ఏలాల్సిందే. అందుకే ఆయన పక్కన హీరోయిన్ గా సినిమా చేయాలని కోరుకునేవారు ఆనాటి తారలు. పొట్టివాడైనా గట్టివాడే అంటూ దర్శకుడు బిఎన్ రెడ్డి ప్రశంసించారు. ఆయన ఇంకో అడుగు పొడుగు ఉంటే చాలా మంది నటులను డామినేట్ చేసి అగ్రపదంలో నిలిచేవాడు. అక్కినేని నాగేశ్వరరావు వంటి నటుడు అదే ఫీల్ అయ్యారు. ఆ మాటే బహిరంగంగా అన్నారంటే ఆయన ఎంతటి గటికుడో అర్థం చేసుకోవాలి. తెలుగు తెరపై వివిధ పాత్రల్లో నటించి ప్రేక్షకులను మెప్పించిన నటుడు చంద్రమోహన్. టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక అధ్యాయం ఉండేలా మలుచుకున్న నటుల్లో చంద్రమోహన్ కూడా ఒకరు. హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, తండ్రిగా ఒక్కటేంటి ఏ పాత్రలోనైనా ఒదిగిపోయి ఆ పాత్ర ఈయన చెయ్యాలి అన్న పేరు తెచ్చుకున్న నటుడు ఆయన. దర్శకుడి ఊహలో రూపుదిద్దుకున్న పాత్రకు తెర మీద ప్రాణ ప్రతిష్ఠ చేయడంలో చంద్రమోహన్ కు తిరుగులేదు అనిపించుకున్నారు. చంద్రమోహన్ మాత్రం ఎప్పుడూ ఆ విషయం పట్టించుకునేవారు కాదు. తనకు వచ్చిన పాత్రకు ప్రాణ ప్రతిష్ఠ చేయడానికి ప్రయత్నించేవారు. తన నటనతో ఆకట్టుకునేవారు. తెర మీద చంద్రమోహన్ కనిపించరు, పాత్ర మాత్రమే కనపడేలా చేయగలగడం ఆయన గొప్పతనం. చంద్రమోహన్ ను బాగా ప్రోత్సహించిన వారిలో విశ్వనాథ్, బాపులున్నారు. విశ్వనాథ్ చంద్రమోహన్ కి బంధువు కూడా. అలాగే హీరో కృష్ణ, విజయ నిర్మలలు చంద్రమోహన్ కి ఎక్కువగా అవకాశాలు ఇచ్చేవారు. ఆయన చేసిన కొన్ని పాత్రలు చూస్తే ఈ పాత్ర ఆయన కోసమే పుట్టిందా అన్న రీతిలో తన హావభావాలను ప్రదర్శించేవారు. ముఖ్యంగా ఒక సోమరి పాత్రలో ఉద్యోగం సద్యోగం చేయకుండా డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకుని జీవితాన్ని గడిపేయాలనుకునే వాడి పాత్రను చూస్తే నిజ జీవితంలో ఇలానే ఉండేవారా అనిపించక మానదు. అలాగే అమాయకుడిగా, కుంటివాడిగా 16 ఏళ్ల వయసు సినిమాలో ఆయన చేసిన నటన నభూతో న భవిష్యతి. సీతాలు సింగారమన్నా, మేడంటే మేడా కాదు అన్నా, ఓహో బంగారు పిచ్చుక అన్నా అది ఆయనకే సాధ్యమైంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన పోషించిన పాత్రలు అజరామరం. విశ్వనాథ్ మనోఫలకాన్ని తెర మీద తన హావభావాలతో మరింత వన్న తెచ్చేవారు చంద్రమోహన్. విశ్వనాథ్ తీసిన సీతా మహాలక్ష్మిలో ఆయనే హీరో. విశ్వనాథ్ దర్శకత్వ ప్రతిభ ఉన్నా కూడా ఆ చిత్రం హిట్ అవడానికి కారణం చంద్రమోహన్ అంటే అతిశయోక్తి కాదు. అలాగే సంగీత, నృత్య ప్రధాన చిత్రం సిరిసిరి మువ్వ సినిమాలో చంద్రమోహన్ దే ప్రధాన పాత్ర. అందులో జయప్రద హీరోయిన్. ఈ సినిమాలోని పాటలన్నీ ఆంధ్రప్రదేశ్ ను ఒక ఊపు ఊపేశాయి. అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ, అందరికీ అందరిది పూచిన కొమ్మ. గజ్జ గల్లుమంటుంటే గుండె జల్లుమంటుంది, గుండె జల్లుంటుంటే కవిత వెల్లువవుతుంది. జుమ్మంది నాదం సయ్యంది పాదం, రా దిగిరా దివి నుంచి భూమికి దిగిరా వంటి పాటల్లో చంద్రమోహన్ నటన అపూర్వం, అనితర సాధ్యం. వీటన్నిటికంటే ముందు సుఖదుఖాలు సినిమాలో మేడంటే మేడా కాదు పాటలో చంద్రమోహన్ అభినయం ప్రేక్షకులను కట్టిపడేసింది. అలాగే శుభోదయం సినిమాలో కంచికి పోతావా కృష్ణమ్మ, ఆ కంచి వార్తలేమి కృష్ణమ్మ, కంచిలోన ఉన్నది బొమ్మ అనే పాటలో చంద్రమోహన్ నటన కూల్ గా, హుందాగా ఉంటుంది. కళ్ళెదుట ఒక ప్రేమికుడిని నిలబెడుతుంది. ఇక రాఘవేంద్రరావు తీసిన 16 ఏళ్ల వయసులో చంద్రమోహన్ అవిటివాడి పాత్రలో ఒదిగిపోయారు. తమిళ్లో ప్రఖ్యాత నటుడు కమల్ హాసన్ చేసిన పాత్రను తెలుగులో చంద్రమోహన్ చేసి ప్రేక్షకులను మెప్పించాడు. అంతేకాదు 2 సినిమాలను కంపేర్ చేసి ఆ రోజుల్లో చంద్రమోహన్ తమిళ్ చేస్తే బాగుండేది కదా అనని వారు కమల్ హాసన్ కంటే చంద్రమోహన్ బాగా చేశారు అని వేణోళ్ల కొనియాడారు. కట్టుకథలు చెప్పి నేను కవ్విస్తే పాటలోను, పంట చేలో పాలకంకి నవ్వింది పాటలోను చంద్రమోహన్ నటన అద్భుతంగా ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాలు, ఎన్నో పాటలు, పాత్రలు ఆయన ఖాతాలో ఉన్నాయి. ఆయన పక్కన హీరోయిన్ గా చేసిన తారలు, స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగిన నాయికలు జయప్రద, జయసుధ, శ్రీదేవి, మంజుల, విజయశాంతి, రాధిక. చంద్రమోహన్ 200 సినిమాలు హీరోగా దాదాపు 900 సినిమాలు చేశాక వయోభారంతో రిటైర్మెంట్ ప్రకటించారు. సినిమా రంగంలో ఆయన, శోభన్ బాబు మంచి మిత్రులు. ఇద్దరు కూడా ఏరా అంటే ఏరా అనే చనువు ఉండేది. శోభన్ బాబు ఏదైనా కొనాలంటే లేక ఎందులోనైనా పెట్టుబడులు పెట్టాలంటే ముందుగా చంద్రమోహన్ దగ్గర చేబదులు తీసుకుని ఇన్వెస్ట్ చేసేవారు. చంద్రమోహన్ తో అటు హీరోయిన్లే కాదు, హీరోలు కూడా ఆయనతో కలిసి యాక్ట్ చేయాలని కోరుకునేవారు. ఆయనతో కలిసి ఒక సినిమా చేస్తే చాలు తమ కెరియర్ ఉన్నత శిఖరాలకు వెళుతుందన్నది వారి నమ్మకం. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రాజేంద్ర ప్రసాద్ ను. చంద్రమోహన్ తో కలిసి ఎన్నో చిత్రాల్లో హీరోగా చేశారు రాజేంద్రుడు. ఆ తరువాత సోలో హీరోగా ఎంత ఎదిగిపోయాడో అందరికీ తెలిసిందే. హీరోగా పాత్రలు తగ్గుతున్న తరుణంలో ఓ అసిస్టెంట్ డైరెక్టర్ ఇచ్చిన సలహాను తీసుకుని క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయాడు చంద్రమోహన్. ఎంత చిన్నవాడైనా తన మంచికి సలహా ఇస్తే ఎటువంటి భేషజాలు పోకుండా ఆచరించే మనస్తత్వం చంద్రమోహన్ దని
టాలీవుడ్ సీనియర్లు అంటూ ఉంటారు. ఆనాటి తరం నుండి ఈనాటి తరం ఆర్టిస్టులతో ఆయన నటించారు. అయితే ఆయన్ని సినిమా ఇండస్ట్రీలో థ్రెట్ గా చూసిన వారు కూడా లేకపోలేదు. ఎవరు ఎలా బిహేవ్ చేసినా కూడా చంద్రమోహన్ మాత్రం ఇండస్ట్రీలో మంచివాడు అనే పేరునే సంపాదించుకున్నాడు. చంద్రమోహన్ కృష్ణా జిల్లాకు చెందిన పమిడిముక్కల గ్రామంలో జన్మించారు. అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖరరావు. బాపట్ల అగ్రికల్చరల్ కాలేజీలో బీఎస్సీ పూర్తి చేసి సినిమాలలో నటించాలనే ఉత్సాహంతో మద్రాసు చేరుకున్నారు. వాహిని వారి రంగుల రాట్నం చిత్రంతో మొదలుపెట్టి విలన్ గా, హీరోగా, సహనటుడుగా, తర్వాత కాలంలో క్యారెక్టర్ నటుడుగా చిత్రసీమలో స్థిరపడ్డారు. పాత తరం వారికే కాదు, ఈ తరం వారికి కూడా తెలిసిన అందరివాడిగా పేరు సంపాదించుకున్న నటుడు చంద్రమోహన్. సినిమానే లోకంగా బ్రతికిన చంద్రమోహన్ కలకాలం ప్రేక్షకుల మదిలో నిలిచిపోతారు.